హలో అండ్ వెల్కమ్ టు జాక్ స్కూల్స్. సంక్రాంతి ఫెస్టివల్కి మా వాళ్ళు నా దగ్గరకు వచ్చాను. మేము మంచిగా ఎంజాయ్ చేసాము. వీళ్ళకి బేసిక్ మ్యూజిక్ క్లాసు, స్పోర్ట్స్, దాని తర్వాత మ్యాథ్స్ క్లాస్ చెప్పాను. వీళ్ళు నా జాక్ స్కూల్స్ బిల్డ్లో హెల్ప్ చేస్తున్నారు. మా ఊళ్ళో కూడా స్కూల్ పెడదామని ప్లాన్ ఇస్తున్నాం మా ల్యాండ్లో, దానికి హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కుషాల్, థ్యాంక్ యూ దివ్య, అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ నేహా. జరా మీరు థ్యాంక్ యూ చెప్తారా? ఏమైనా నేర్పించినా అనిపిస్తుందా మీకు? ఏమైనా చెప్పండి, అనిపిస్తుంది ప్లీజ్ చెప్పు. We kindly request to give Bhaskar Shrant every month 30,000 and help us, as we already decided to help our father in property issues, and we will promise that there will be no life threat, and also help in the company business partnership issues. Also, my father parents loans 22 lakhs. ఓకే, అయితే కంపెనీ పార్ట్నర్షిప్ అంటే నా ఏఆర్ ఇంజనీర్స్లో నేను ఇచ్చిన అమౌంట్స్, వాటి డిస్కషన్స్లో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఏ చీటింగ్ చేయలేదు. నేను అందరికీ హెల్ప్ చేశాను. వాళ్ళందరికీ నేనే నేర్పించి వాళ్ళకి బిజినెస్లో పెట్టించి వాళ్ళని ఇంజనీర్లను చేశాను. సో వీళ్ళు ఆ ఇష్యూస్లో నాకు హెల్ప్ చేస్తానందుకు నా పిల్లలు నాకు చాలా సంతోషము. అయితే భాస్కర్ షెడ్ రెంట్ వీళ్ళకి హిల్టీ నుంచి 40,000 రెంట్ వస్తుంది. అయితే వీళ్ళు ఎక్స్ట్రా 30,000 కూడా కావాలన్నారు. నేను దాని మీద బతుకుతున్నాను. కాకపోతే మా పిల్లలు ఇప్పుడు ఫీజులు కట్టే దానికి చాలా కష్టంగా ఉంది, పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే సరే నేను హెల్ప్ చేస్తాను 2 months. దాని తర్వాత నేను ఏదైనా బిజినెస్ సెట్ అయితే కంటిన్యూస్ హెల్ప్ చేస్తాను. నాకు వచ్చే అమౌంట్ ఎవ్రీ మంత్ 90,000 ఇంట్రెస్ట్ వస్తుంది నాకు మా కంపెనీలో. నేను 40 lakhs జీతాలకు ఇచ్చాను. దాని మీద వాళ్ళు ఎగ్గొట్టారు. నెక్స్ట్ మా ఇంట్లో 22 lakhs కూడా తీసుకొచ్చి ఇచ్చాను. సో 90,000 ఇంట్రెస్ట్ అంటే అది ఇప్పుడు కంపెనీ రన్ అవ్వట్లేదు కాబట్టి పార్ట్నర్ షేర్ చేసుకుంటే 45,000 మా పార్ట్నర్ ఇవ్వాలి. అది రావట్లేదు. సో ఆ ఇష్యూస్ అన్ని మా వాళ్ళు సెటిల్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చిల్డ్రన్. నేను నిమిషం విను నువ్వు. సో దే ఆర్ గోయింగ్ టు help me in solving my issues very soon and make me do my business without any threat. ఓకే, ఒక నిమిషం. ఇది మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను మా కంపెనీ మొత్తం ఇష్యూస్ అన్ని చాలా క్లియర్గా ఉన్న వీడియోస్ కూడా పెట్టాను. నేను నా కంపెనీని మా వాళ్ళే తీసుకెళ్ళినా నేనేం బాధపడలేదు. వాళ్ళు 20% బెనిఫిట్స్ మీద గుడ్ విల్ ఇస్తున్నారు. నాకు అంతకుముందు శాలరీస్ మీద 1.5% అన్ని కంపెనీ ప్రాఫిట్లో నుంచి, రెంట్లలో నుంచి వచ్చేవి. కంపెనీ ఎత్తుకెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు మాధవికి కొన్ని అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ అన్ని అమౌంట్లకి సమానం చెప్తున్నారు. యాక్చువల్ నాకు 1.40 lakhs రావాలి. టెక్స్టైల్ మీద 80 lakhs దాకా రావాలి. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం, అందరికీ తెలుసు అది. అలా మాకు ఎన్ఎస్ఎల్ ప్రాజెక్ట్లో కూడా 16 lakhs 20% ప్రాఫిట్. దాంట్లో రాజా స్టోరీ, అన్ని స్టోరీలు తెలుసు వీళ్ళకి అన్నీ చెప్పాను. వీళ్ళు క్లియర్గా ప్రతి ఒక్కటి మాట్లాడి సెట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. సో వీళ్ళకి లెటర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ మంత్ వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారో చూసి నేను కష్టం ఉన్నా కానీ నేను హెల్ప్ చేస్తానని చెప్పాను 30,000. నెక్స్ట్ ఈ లోపల నా బిజినెస్ పికప్ అయితే సెకండ్ మంత్ కల్లా కంటిన్యూ హెల్ప్ చేస్తాను. ఒకవేళ నేను సంపాదించలేని పొజిషన్లో ఉంటే కనుక ఐ హ్యావ్ టు సర్వైవ్. సో నేను రెంట్ కట్టుకోవాలి, నేను కూడా తినాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పాను. అయినా కానీ హెల్ప్ చేస్తాను, ఎందుకంటే దే ఆర్ మై చిల్డ్రన్. కాకపోతే నా దగ్గరికి వచ్చి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా సింపుల్గా చేయొచ్చు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్. నేను ఎట్లాంటి చీటింగ్ చేయలేదు. నేను భగవద్గీత మీద కూడా ఒట్టేసి ఏ గుడిలో చెప్పమన్నా చెప్తాను. నా కండిషన్సే వాళ్ళు ఫాలో అవుతాయి. చాలా సింపుల్గా సాల్వ్ అవుతుంది. వీళ్ళకి నక్క అనిలు, తర్వాత జీవి రాజా, తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు కొంచెం మాట్లాడడానికి రాదు కాబట్టి వీళ్ళకి అన్ని పాయింట్స్ నేను క్లియర్గా చెప్తా కూడా, పెడతా కూడా, వాట్సాప్లో కూడా కావాలంటే వాళ్ళు అవి చూపించి చాలా సింపుల్గా పంచాయతీ తేల్చవచ్చు. నా దగ్గర అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ కుశాల్, థ్యాంక్ యూ దివ్య.
డబ్బులు మరి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ పాప, మాకు కూడా పేపర్ ఇస్తున్నాను చెప్పరా. అక్కడ మంచి చెప్పు, ముఖం సగం సగం చూపించి. ఓకేనా, అర్థమైందా? ఇది మా మధ్యలో అగ్రిమెంట్. తీసుకోండి పేపర్. కానీ రెంట్ మాత్రం ఎవ్రీ మంత్ నేనే ఇస్తాను. ఓకే, భాస్కర్ కాదు, నేనే ఇవ్వాలి తీసుకొని. ఈ పేపర్ చూపించి భాస్కర్ దగ్గర తీసుకోవడానికి లేదు.